శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రేక్షకులందరికీ దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. మాచిరాజ్ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ జగన్మాత సంపూర్ణమైనటువంటి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలగాలని, ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకొని అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావాలని కోరుకుంటూ శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిదిష్టతి. అక్టోబర్ 7 సోమవారం దినఫలాన్ని పరిశీలిస్తే దసరా శరన్నవరాత్రుల్లో 5వ రోజు చవితి తిథి ఉదయం 9:48 వరకు ఉంది. ఆ తర్వాత పంచమి తిథి వచ్చింది. నక్షత్రం అనురాధ నక్షత్రం ఉంది. సోమవారం అనురాధ నక్షత్రంతో కలిసి వస్తే మానస యోగం ఉంటుంది. ఈ మానస యోగం కార్యలాభాన్ని కలిగింపజేస్తుంది. అంటే 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా ఈ మానస యోగం వల్ల కార్యలాభం ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. ప్రయాణాలు విజయవంతం అవుతాయి. అదేవిధంగా రాశిచక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే సోమవారానికి అధిపతి అయిన చంద్రుడు వృశ్చిక రాశిలో, కుజుడు ఇంట్లో మిత్రక్షేత్రంలో ఉన్నాడు. ఇది అనుకూలం. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు బలం బాగుంది. కంపెనీ మారటానికి విత్ హైక్ వేరే కంపెనీలోకి వెళ్ళటానికి చేసే ప్రయత్నాలు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ఈరోజు బాగా కలిసి వస్తాయి. తల్లివైపు బంధువుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. మానసికంగా చక్కటి ప్రశాంతత ఉంటుంది. తల్లివైపు ఆస్తిపాస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా ఈరోజు బలం చాలా బాగుంది. అలాగే అనురాధ నక్షత్రానికి అధిపతి అయిన శని కుంభరాశిలో సొంతింట్లో బలంగా ఉన్నాడు కాబట్టి 12 రాశుల వాళ్ళు కష్టపడి పనిచేస్తే కష్టానికి తగిన ప్రతిఫలం ఖచ్చితంగా లభిస్తుంది. అదేవిధంగా ఈరోజు నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా అనురాధ నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన, నామకరణం, చెవులు కుట్టించడం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే కంప్యూటర్ కోచింగులు స్వీకరించడానికి అనురాధ నక్షత్రం మంచిది. నూతన వస్త్రాలు ధరించడానికి కూడా అనురాధ అనుకూలిస్తుంది. అలాగే బంగారము, రత్నాలు ఇలాంటివి కొనుగోలు చేయడానికి అనురాధ నక్షత్రం చాలా మంచిది. అలాగే భూములు, గృహాల కొనుగోలు, వాటికి సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంటేషన్స్ చేయించుకోవడానికి ఈ అనురాధ నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. కొత్తగా వాహనాలు కొనుగోలు చేయడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. కొత్తగా కొన్న వాహనాలు అంటే బండి కానీ, కారు కానీ కొత్తగా కొనుక్కున్నవి మొదటిసారి ఉపయోగించుకోవడానికి కూడా అనురాధ నక్షత్రం మంచిది. అలాగే సర్జరీలు చేయడానికి కూడా ఈ నక్షత్రం మంచిది. గృహారంభం, గృహప్రవేశం లాంటి కార్యక్రమాలకు కూడా అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది. వ్యవసాయ సంబంధమైనటువంటి పనులు, అగ్రికల్చర్ రిలేటెడ్ వర్క్స్ చేయడానికి కూడా అనురాధ నక్షత్రం అనుకూలిస్తుంది. నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా ఉద్యోగ రంగంలో పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. పై అధికారుల యొక్క పరిపూర్ణమైన సహాయ సహకారాలు ఉంటాయి. సహోద్యోగులు మీ పనిని గుర్తిస్తారు, ప్రశంసిస్తారు. కాబట్టి ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు ఎవరైనా మేషరాశి వాళ్ళు ఈరోజు తిరుగులేని విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు సంతానపరమైనటువంటి వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. మీ సంతానాన్ని చూసి మీరు గర్వపడేటటువంటి సూచనలు వృషభ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళంతా అత్యుత్తమ స్థాయిలో ఎదగటానికి ఈరోజు అద్భుతమైన అవకాశాలు కనిపిస్తున్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రతి పనిలో ఉల్లాసము, ఉత్సాహము ఉంటాయి. తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. నూతన వస్త్రలాభం ఆనందాన్ని కలిగింపజేస్తుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ఉపశమనం లభిస్తుంది. ప్రతి pనిలో కూడా సంతోషం ఉంటుంది. తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు దగ్గర బంధువులకి అనారోగ్య భావనలు ఏర్పడటం వల్ల కొంత చికాకులకు లోనయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అటువంటప్పుడు మానసిక ఆందోళన పక్కన పెట్టే ప్రయత్నం చేయండి. అప్పుడు పనిలో ఏకాగ్రత పెరుగుతుంది. తలపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సమసిపోతాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం పెరుగుతుంది. కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడటం వల్ల ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. ప్రతి పనిలో కూడా మంచి పురోభివృద్ధిని సాధించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి తులారాశి.
తులారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సమసిపోతాయి. కుటుంబంలో ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుంది. మధుర వాక్కులు మాట్లాడతారు. మీ వాక్చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకొని తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా కోర్టుపరమైన వ్యవహారాల్లో అనుకూలంగా తీర్పులు వచ్చే సూచనలు ఉన్నాయి. ఎవరికైనా కోర్టు వ్యవహారాలు ఉంటే తులారాశి వాళ్ళు ఈరోజు కోర్టు వ్యవహారాల్లో చక్కటి ఉపశమనాన్ని పొందగలుగుతారు. శత్రు బాధల నుంచి బయటపడతారు. శత్రువులను మిత్రులుగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో కొన్ని విఘ్నాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయటం, విఘ్న నాయకుడిని అమ్మవారిని స్మరించుకొని ముందుకు వెళ్ళటం ద్వారా ఆటంకాలన్నీ మబ్బులు వీడిపోయినట్లు వీడిపోయే సూచనలు ఉన్నాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా విద్యాపరమైన వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు ఉన్నాయి. విద్యాభివృద్ధి ఏర్పడుతుంది. హైయర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధించే దిశగా అడుగులు వేస్తూ ఉంటారు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో చిన్న చిన్న చిక్కులు చికాకులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మీ తెలివితేటలతో మీ సమయస్ఫూర్తితో వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేసి అంతిమంగా విజయాలు అందిపుచ్చుకుంటారు. వృత్తిలో కూడా మంచి పురోభివృద్ధిని సాధించగలుగుతారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు భాతృ సౌఖ్యం ఉంటుంది. సోదరులతో విభేదాలు తొలగిపోతాయి. సోదరుల వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. సోదరులతో సానుకూల వాతావరణం పెరుగుతుంది. అలాగే కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగింపజేసుకుంటారు. కుటుంబంలో సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడతారు. కుటుంబపరమైన వ్యవహారాల్లో శాంతి, సౌఖ్యము, ప్రశాంతత మీనరాశి వాళ్ళకి కలుగుతాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ఈరోజు దసరా శరన్నవరాత్రుల్లో 5వ రోజు జగన్మాత మహాచండీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తుంది. కాబట్టి మహాచండీ అమ్మవారి అనుగ్రహంతో వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో రాణించాలంటే ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే అనే మంత్రాన్ని 11 సార్లు చదువుకొని పని మీద బయటకు వెళ్ళాలి. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే ఈ మంత్రం చదువుకుని వెళితే మహాచండీ అమ్మవారి అనుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైన పురోభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. అలాగే సోమవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో చంద్రహోర ఉంటుంది. ఈ చంద్రహోర ఉన్న సమయంలో కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలం. వ్యవసాయానికి సంబంధించిన ముఖ్యమైన పనులు నిర్వహించుకోవటానికి అనుకూలం. అలాగే సాంఘికంగా పెద్దవారిని కలుసుకోవటానికి చంద్రహోర మంచిది. స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేయటానికి, నీటి మీద ప్రయాణాలు చేసి ధనలాభం పొందడానికి చంద్రహోర మంచిది. అలాగే బావులు, చెరువులు ఇలాంటివి తవ్వటానికి, బోరింగ్ పనులకు చంద్రహోర మంచిది. అలాగే కొత్తగా ఆభరణాలు ధరించడానికి, వెండి పాత్రలు మొదటిసారి వినియోగించుకోవటానికి, వెండి పాత్రలో ఆహారం స్వీకరించడానికి చంద్రహోర మంచిది. తెలుపు వస్తువులకు సంబంధించి ఏ వ్యాపారం ప్రారంభించడానికైనా చంద్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ దేవీ నవరాత్రుల సందర్భంగా మాచిరాజు భక్తి ఛానల్ ప్రేక్షకులందరూ కూడా ప్రతిరోజు ఈ మంత్రజపం చేయటం ద్వారా, అలంకారాన్ని బట్టి మంత్రాలు జపించుకోవటం ద్వారా సంపూర్ణంగా అన్ని సమస్యల నుంచి సులభంగా బయటపడాలని, అమ్మవారి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.